సర్దుకుపోయి అలవాటు పడటం అన్నటువంటిది ప్రస్తుతానికి క్రికెట్‌లో సెట్ అవుతదా అంటే సాధ్యం కాదు. ఇవాల్టి ఆట ఇవాళే, రేపటి ఆట రేపే. వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేసి ఓపెనర్‌గా అతను ఆడే విధ్వంసకర ఆట చూసి, ఇంకొక పక్కన ఐర్లాండ్ లాంటి దేశం వాళ్ళు కూడా వైభవ్ సూర్యవంశీ గురించి మా వాళ్ళు భయపడుతున్నారు అన్నారు. అంటే ఒక పానిక్ సిట్యుయేషన్ ఉండాలి దాంట్లో. అట్లాంటి సందర్భంలో వైభవ్ సూర్యవంశీని ఆడించడానికి అహం అడ్డొచ్చింది. అది గౌతమ్ గంభీర్‌కా? లేకపోతే కెప్టెన్ గిల్‌కా అనేది తెలీదు. దాని మూలంగా పక్కన పెట్టారు. ఐర్లాండ్ లాంటి చిన్న దేశంలో ఓటమి చవి చూసారంటే, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆడిన అన్నీ గెలిచారంటే గెలవడం గాదు. అక్కడ అతనొక మాస్టర్ స్ట్రోక్. ఇదివరకు సచిన్ టెండూల్కర్ ఇండియా జట్టులో ఉన్నాడంటే అతను ఔట్ అయ్యేదాకా అవతలోళ్ళకి టెన్షన్ ఉండేది. సెహ్వాగ్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు సెహ్వాగ్ ఔట్ అయ్యేదాకా టెన్షన్‌లో ఉండేది. అట్లాగా వైభవ్ సూర్యవంశీ ఒక టెన్షన్ క్రియేట్ చేసే పర్సన్. అట్లాంటి వాడి గురించి ముందుగా వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా మనం పక్కన పెట్టడం అన్నటువంటిది ఓ రకంగా తలతిక్క నిర్ణయం. అందుకనినే ఒక బ్యాడ్ రిమార్క్ భారత చరిత్రలో రికార్డ్ అయిపోయింది భారత క్రికెట్ చరిత్రలో.